హలో ఆల్, వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ నేర్చుకుందాం సిరీస్. సో ఇంతవరకు మనకి అన్ని స్టాక్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి తెలుసుకుంటూ వచ్చాము లాస్ట్ వీడియోలో. ఒక్కొక్క వీడియోలో ఏంటనేది తెలుసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఈ ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు రెండు ఉన్నాయి, వర్చువల్ ట్రేడింగ్, రియల్ ట్రేడింగ్. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు బిగినర్ అయితే, మీకు ఏం తెలియదు అయితే వర్చువల్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి. అంటే ఇది డమ్మీ ట్రేడింగ్. ఓకే, ఇది మొదటి నుంచి చెప్పేది అందరికీ ఇదేనండి. అంటే చాలామంది వినరు, కొంతమంది వింటారు. విన్నోళ్ళు దాని ఉపయోగం తెలుసుకుంటారు. నేను తెలియక ఫస్ట్లో రియల్ ట్రేడింగ్, ఇప్పుడు స్టెప్ 1 వర్చువల్ ట్రేడింగ్లో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఎక్సెల్ షీట్లో ప్రాఫిట్స్, ఇట్లా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అందరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇక్కడ వర్చువల్ ట్రేడింగ్ స్టార్ట్ చేయకుండా డైరెక్ట్ రియల్ ట్రేడింగ్ చేసేసి వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఏదైతే ఉంటుందో, ఓకే, అది 5 lakhs అనుకోండి, దాన్ని జీరోకి తెచ్చేస్తారు. అది చాలా తప్పది. నేను అలా చేశాను, కానీ సగం 50% చేశాను. నేనేం చేశానో కూడా చెప్తాను. అలా చేయకూడదు. ఫస్ట్ ట్రేడింగ్, మీరు బిగినర్ అయితే మీరు ఫస్ట్ వర్చువల్ ట్రేడింగ్తో స్టార్ట్ చేయాలి. డమ్మీ ట్రేడింగ్. డమ్మీ ట్రేడింగ్ అంటే ఏం లేదు, ఒక అకౌంట్ ఓపెన్ చేసి రియల్ ట్రేడ్ కాకుండా ఫేక్ ట్రేడింగ్ చేస్తాం. దానిలో ఫేక్ మనీ ఉంటుంది అనమాట. దీనికి ఇది ప్రీమియం యాప్ అనమాట. కొంచెం డబ్బులు అయితే కట్టాలి. ఎవ్రీ మంత్ 100 రూపీస్ 150 ఏదో ఉంటుంది సంథింగ్. ఓకే, సో అది కట్టేసేస్తే మనకి ప్రీమియం యాక్సెస్ ఇస్తారు. అప్పుడు మనం ట్రేడ్ చేయాలి. దీనివల్ల ఏంటంటే మనం బాగా డైలీ ఒక 2 trades అన్న 1 trade అన్న తీసుకుంటూ ఉంటే మన ట్రేడింగ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనకి రియల్ టైమ్ సినారియోస్ అని తెలుస్తుంది, బాగా ప్రాక్టీస్ అవుతుంది. మనకి చార్ట్స్లో ఇక్కడ మన ఇంపార్టెంట్ ట్రేడింగ్ చేయడం కాదు, చార్ట్లో ఎంత టైం స్పెండ్ చేసాము బిఫోర్ రియల్ ట్రేడింగ్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఆ చార్ట్ ఏం చెప్తుంది, ఒకటి చెప్తుంది, ఇంకోటి చేస్తుంది, దాన్ని అర్థం చేసుకున్నామా లేదా చాలా ఇంపార్టెంట్. అందుకే వర్చువల్ ట్రేడింగ్తో స్టార్ట్ చేయాలి. వర్చువల్ ట్రేడింగ్ స్టార్ట్ చేసినాక దాంతోపాటు ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేయండి. డైలీ వస్తున్న ప్రాఫిట్ కానీ, ఓకే, లాస్ కానీ అన్నీ ట్రాక్ చేసి నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకే, 1 monthకి ఎంత వచ్చింది, 2 months, ఓకే, ఓవరాల్గా 1 yearకి మీరు ఓవరాల్గా ప్రాఫిట్లో ఉన్నారా. ఓకే, ఒక 1 month మీకు లాస్ వచ్చినా, ఓకే, ఇంకో 2nd month అయినా ప్రాఫిట్ రావాలి. ఓకే, 3rd month ప్రాఫిట్ రావాలి. ఓవరాల్ చూస్తే మీరు ప్రాఫిట్ ఉంది. ఒక మంత్ ఎక్కడో, ఇప్పుడు నాకు జూన్ మంత్ నాకు ఎందుకో తెలియదు, ప్రతిసారి లాసెస్ అవుతూ ఉంటుంది నాకు ఆ మంత్. అంటే చెప్పలేను, బట్ నాకు అట్లా అవుతూ ఉంటుంది. ఓకే, అందరికీ చెప్పలేను నేను. ఆ లాస్ అయినా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ప్రాఫిట్స్లో ఉంటాను. ఒకసారి డిసెంబర్లో అయింది నాకు ఇట్లానే. ఓకే, సో అట్లా జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా మనం ప్రాఫిట్లో ఉన్నామా లేదా ఇంపార్టెంట్. ఆ ఎక్సెల్ షీట్ నోట్ చేసుకొని మనం రియల్ ట్రేడింగ్ ఎలా ట్రాక్ చేస్తాం అలా ట్రాక్ చేసుకోవాలి. వర్చువల్ ట్రేడింగ్ అంటే దీనిలో ఎమోషన్స్ ఉండవు అని అంటారు, కానీ ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకు ఉండవు మనకి ఎట్లాంటి ట్రేడ్ చేస్తుంటే మనకు అర్థమవుతుంటుంది మనం ఎక్కడ డెసిషన్ తప్పు చేస్తున్నామా, కరెక్ట్ చేస్తున్నామా అనేది గుర్తుపెట్టుకోండి. అందుకే ఎక్సెల్ షీట్ కూడా నోట్ చేసుకుంటుంటాం, ఎంత ప్రాఫిట్స్ వచ్చినాయి ట్రాక్ చేస్తుంటాం మనం. ఓకే, వన్స్ మనకి ఈ జర్నీ ఇక్కడ నుంచి ఈ వర్చువల్ ట్రేడింగ్ చేస్తూ ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసుకుంటే ప్రాఫిట్స్కి రావాలి అంటే ఒకరికి 1 year పడుతుంది, ఒక 2 years పడుతుంది, ఒక 3 years పడుతుంది, చెప్పలేము మనకి. ఓకే, సో ఇది మీ పిహెచ్డి కానీ, ఇది మీ డిగ్రీ కానీ, ఇది మీకు లైక్ హైయర్ డిగ్రీ కానీ పిహెచ్డి కానీ ఏదన్నా. ఓకే, ఈ 3 years 1 year 2 year ఎవరు ఎలా బ్రెయిన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఓకే, సో ప్రాఫిట్స్ అనేవి టైం పడుతుంది మనకి. ఒక డిగ్రీ లాంటిది, ఒక పిహెచ్డి డిగ్రీ లాంటిది, ఒక డాక్టర్ డిగ్రీ లాంటిది, ఎవరికి ఎంత టైం పడుతుందో తెలియదు మనకి. ఈ ప్రాఫిట్స్ అక్కడ రావడం స్టార్ట్ చేస్తే వర్చువల్ అకౌంట్లో రియల్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయాలి మనకి. రియల్ ట్రేడింగ్ అంటే మనం పక్కన దాచుకునే అమౌంట్ ఉంటుందో ఇప్పుడు రియల్ మనీ పెడతాం అనమాట మనం. అప్పుడు ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి. ట్రేడింగ్ కూడా అప్పుడు కూడా మనకి ఈ వర్చువల్లో కొంచెం, రియల్లో కొంచెం. ఓకే, ఎట్లా అంటే వర్చువల్ ట్రేడింగ్లో ఆర్డర్ తీసుకుంటాము, అంటే ట్రేడింగ్ స్టార్ట్ చేసాము, ఇప్పుడు ప్రాఫిట్స్ వచ్చినాయి, వర్చువల్ ట్రేడింగ్ చేయాలి, రియల్ ట్రేడింగ్ చేయాలి. 2 ఆర్డర్స్ ఒకే ఆర్డర్స్ పెట్టాలి. మనకు అర్థమవుతూ ఉంటుంది ఏంటి డిఫరెన్స్ ఏంటి అనేది మనకి. ఇమీడియట్గా డైరెక్ట్ రియల్ ట్రేడింగ్ అంటే కష్టం కదా. ఓకే, సో వర్చువల్, రియల్ ట్రేడింగ్ 2 చేసుకుంటూ ఉండాలి వన్స్ ప్రాఫిట్ స్టార్ట్ అయినాక. సో ఇది ఇలా చేయాలన్నమాట ట్రేడింగ్ అనేది. ఓకే, ఒకేసారి మీరు రియల్ ట్రేడింగ్లో చేస్తా అంటే మొత్తం గోవిందా లాస్ అయిపోతారు. ఓకే, అండ్ మీరు ఆల్రెడీ మార్కెట్లో టైం స్పెండ్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, మీరు 2-3 years అయింది, స్టిల్ లాసెస్లో ఉన్నారు రియల్ ట్రేడింగ్లో అంటే ఆపేయండి. అంతా ఆపేసి వర్చువల్ ట్రేడింగ్కి వచ్చేసేయండి. మళ్ళీ బిగిన్ చేయండి మీ జర్నీ. ఇక్కడే మీకు చాలా నేర్చుకుంటారు, అప్పుడే పర్ఫెక్ట్ అవుతారు మీరు. ఓకే, సో వన్స్ వర్చువల్ ట్రేడింగ్లో పర్ఫెక్ట్ అయినాక రియల్ ట్రేడింగ్లో రండి. ఓకే, ఇది మనకు మర్చిపోవద్దు. ఇదే మెయిన్ మన గేమ్ చేంజర్ అనమాట. ఓకే.